హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోస్ చేసి చాలా చాలా రోజులు అవుతుంది. మన యూట్యూబ్‌లో పెట్టి కూడా వీడియోస్ అరౌండ్ 1 మంత్ అవుతుంది. బికాస్ కొన్ని పనుల వల్ల ఆగిపోయానండి. ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇవాల్టి వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్స్ అనమాట. ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అతి త్వరలో రిజల్ట్స్ అనేది ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో చేయాల్సి ఉంది. డ్యూ టు సమ్ రీజన్స్ డిలే చేస్తూ జూన్ 18కి పోస్ట్‌పోన్ చేశారనమాట. ఇంకా ఎంత చూసినా ఒక 10 డేస్ ఉంది. ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసి 8 అనమాట. ఇంకో 10 డేస్‌లో మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తది. అండ్ మీకు ఆల్రెడీ కీ పేపర్ అనేది వచ్చుంటుంది. అండ్ ఆ కీ పేపర్కి మీకు ర్యాంక్ కార్డ్లో ర్యాంక్ ఎంత వస్తుంది అనేది కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. అండ్ ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం మీకు ఏ కాలేజ్ రావచ్చు అనేది ఒక ఐడియా వచ్చుంటుంది. అసలు మనది టాపిక్ ఇది కాదు. ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వివిఐటియు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదవాలి అనుకునే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఏమేం రూల్స్ అప్లై అవుతుంది, లైక్ వివిఐటియు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు మనం ఎలా చదవాలి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వివిఐటియు కాలేజ్ గురించే నేను చాలా వీడియోస్ చేస్తున్నాను అండ్ చేశాను కూడా. బికాస్ నేను చదువుతుంది వివిఐటియు కాలేజేనండి. నాకు తెలిసినంత ప్రకారం ఉన్న కాలేజెస్ అంటే గుంటూరు కాలేజెస్లో ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ కాలేజ్, ఇంక్లూడింగ్ ప్రజెంట్ ట్రెండింగ్ కాలేజ్ కూడా ఏ కాలేజ్ వస్తుంది అంటే మన వివిఐటియు కాలేజేనండి. బికాస్ రీసెంట్గానే వివిఐటి యూనివర్సిటీ అయింది, 1 year అవుతుంది. అండ్ ఫస్ట్ బ్యాచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. దే హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్ అనమాట. ఇప్పుడు కొత్త బ్యాచ్ వస్తుంది, అది మీరే. అండ్ ఈ కాలేజ్లో చదవాలి అంటే అబ్సల్యూట్లీ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి పాటించాలి. బికాస్ మన కాలేజ్ యొక్క ట్యాగ్ లైనే అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మన కాలేజ్ మోటివ్ లైనే అది ఉన్నప్పుడు మనలో డిసిప్లిన్ ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో తెలుసుకుందాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, అండ్ ఫస్ట్ డౌట్ కూడా చాలామందికి ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు కూడా మన సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ వీళ్ళందరికీ మైండ్లో తిరుగుతుంది. అదేంటంటే ఫోన్స్ అలో ఉందా, ఈ సంవత్సరం అయినా ఫోన్స్ అలో ఉందా. బికాస్ వివిఐటియులో అండ్ వివిఐటి అటానమస్లో, అంటే మా బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అండి అటానమస్ది, ఫోన్స్ అలో ఉందా అంటే లేదు. మా జూనియర్స్కి లేదు, మాకు లేదు, మా సీనియర్స్కి లేదు. వివిఐటియులో అసలు ఫోన్స్ స్టూడెంట్స్కి అలౌనే లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఏమైనా మారొచ్చేమో, మేబీ. లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ట్రై చేస్తా అన్నారు అంటే ఫోన్స్ అలౌ గురించి. బికాస్ ఫోన్స్ ఎందుకు అంటే చాలా పేరెంట్స్కి వస్తుంది, ఫోన్స్ ఎందుకు అండ్ ఫోన్స్ వల్ల ఏం యూస్, అసలు ఎందుకు పెట్టారు. అవును, ఫోన్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండకపోవచ్చు. బికాస్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్కి మ్యాక్సిమం వర్క్ అనేది ల్యాప్టాప్తోనే అయిపోతుంది. ఫోన్స్ ఎందుకు అంటే కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ వే టు ఫైండ్ అవుట్ అ సొల్యూషన్ అనమాట. బికాస్ ప్రతి ఒక్కటి ల్యాప్టాప్లో చేయాలి అంటే కుదరదండి. బికాస్ ల్యాప్టాప్ ప్రతి చోట క్యారీ చేయలేం. సో ఫోన్ అవసరం ఉంది. సో ఫోన్లోనే మనం ప్రతి ఒక్క వర్క్ చేసేది మ్యాక్సిమం. నేనైతే ఫోన్లోనే చేస్తానండి. ల్యాప్టాప్ చాలా తక్కువ. ఏమైనా కోర్సెస్ కానివ్వండి, లైక్ కోడింగ్ కానివ్వండి, దాని అంతటి వరకే నేను ఇది ల్యాప్టాప్ వాడతాను కానివ్వండి. స్టడీస్ ప్రకారం అండ్ పీడిఎఫ్ చదవాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఆబ్వియస్లీ ఫోనే వాడతాను. అండ్ ఫోన్ అయితే అలౌ లేదండి. సో సాడ్లీ ఫోన్ ఈ సంవత్సరం కూడా అలౌ లేదు. బట్ మేబీ ఉండొచ్చు. కొన్ని లీక్స్ ప్రకారం అవ్వచ్చేమో, మేబీ. సో హోప్స్ అయితే పెట్టుకోకండి. లేదనే కాలేజ్లో
మీ యొక్క ఎంట్రీ ఫామ్ అనేది ఇవ్వండి. లైక్ ర్యాంక్ కార్డ్ అవన్నీ ఇచ్చేసి వచ్చేయండి. ఉంది అని మాత్రం అనుకోకండి. సో ఫోన్స్ అయితే అలౌ లేదండి. సో నెక్స్ట్ మేజర్ రూల్ ఏంటంటే కాలేజ్ యూనిఫామ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక అనేది ఉంటుంది. బీటెక్కి రాగానే ఇంకా యూనిఫామ్ స్కూల్లో ఉండదు, ఇంకా యూనిఫామ్స్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకా మొత్తం సివిలే అనుకునే వాళ్ళకి పెద్ద ట్విస్ట్ ఏంటంటే మన కాలేజ్కి యూనిఫామ్ ఉందండి. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు వేర్ అ కాలేజ్ యూనిఫామ్. ఆ కాలేజ్ యూనిఫామ్ అంటే ఏదో కాదు, మన కాలేజ్దే. సో కంపల్సరీ వేయాల్సిందే, ఇంక్లూడింగ్ సివిల్ కూడా ఉంది. ఎప్పుడంటే ఫ్రైడే ఒక్కరోజు మాత్రమే సివిల్కి అలౌ ఉంది. అండ్ దానికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి, కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి, లైక్ డ్రెస్సింగ్ సెన్స్ రూల్స్ ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన కాలేజ్ యూనిఫామ్ మన వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు. అండ్ మన జూనియర్స్కి కూడా సేమ్ బీటెక్ వాళ్ళకి ఒక్క ఎంబీఏ ఆర్ బీబీఏ ఆర్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఈ కాలేజ్ యూనిఫామ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అదర్ దాన్ ప్రతి ఒక్కళ్ళకి సేమే. అండ్ ఫ్రైడే డ్రెస్సింగ్ సెన్స్ వచ్చేసి ఏదైనా వేయచ్చు బాయ్స్, ఎక్సెప్ట్ ఇది ఏమంటారు టీషర్ట్ కాలర్ లేని టీషర్ట్ ఒక్కటి తప్ప ఏదైనా వేయచ్చు. బట్ చిరిగిపోయిన బట్టలు అంటే ప్యాంట్కి కొన్ని బొక్కలు ఉంటాయి చూసారా, అలాంటివి లేదండి. అదే టాంగ్ జింగ్స్ అంటారు చూసారా, అది అది అస్సలు లేదు, అలో లేదు. మీకు అప్పటికప్పుడే ఫైన్ అనేది వేస్తారనమాట. సఫారీస్ తిరుగుతూ ఉంటారు. సో కాలేజ్ యూనిఫామ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కాలేజ్ యూనిఫామ్ వేసేటప్పుడు కూడా ఇన్ క్యాంపస్ అంటే బస్ దిగంగానే కాలేజ్లో మీకు టక్ అనేది కంపల్సరీ కనిపించాలి. యూ హ్యావ్ టు వేర్ మ్యాండేటరీ ఐడి కార్డ్ అనేది కంపల్సరీ వేయాలి. ఇదైతే పక్కానండి. షూస్ మ్యాండేటరీ. ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైమింగ్స్ అండి. చాలామందికి డౌట్ ఉంటుంది కాలేజ్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అనేది. సో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రజెంట్ నేను చదువుతున్న టైమింగ్స్ వచ్చేసి అండ్ ప్రతి ఒక్కళ్ళు చదువుతున్న టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 8 or 8:15 నుంచి సాయంత్రం 4 వరకు, ఎక్సెప్ట్ ట్రావెలింగ్ అండి. ట్రావెలింగ్కి ఒక 45 మినిట్స్ వేసుకోండి. గుంటూరు నుంచి ఒక 45 మినిట్స్ వేసుకోండి. పొద్దున నేను ఇక్కడ నుంచి 7కి ఎక్కుతా బస్సు. అక్కడ ఎగ్జాక్ట్లీ 8 or 8:15కి అలా దిగిపోతానండి. ఇంకా కాలేజ్లో వెళ్ళంగానే క్లాసెస్ అనేవి ఒక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 8:30 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ కాలేజ్ ఎండ్ అయ్యేది ఎగ్జాక్ట్లీ 3:55 or 3:50కి ఎండ్ అయిపోతుంది. అండ్ 10-5 మినిట్స్లో బస్సెస్ ఎక్కేసి మళ్ళీ ట్రావెలింగ్కి ఒక 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ వేసుకోండి. ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చేసరికి నాకు 5 అవుతుంది. మార్నింగ్ 7కి బస్ ఎక్కితే ఈవినింగ్ 5 కల్లా ఇంట్లో ఉంటానండి నేను. ఇది కాలేజ్ యొక్క టైమింగ్స్. అండ్ ఈ సంవత్సరం ఏమైనా మారచ్చు అని నేను అనుకుంటున్నా. బికాస్ ఇనిషియల్లీ మీకు కాలేజ్ టైమింగ్ సెట్ అవ్వదండి. బికాస్ కొన్ని రోజులు 10కి అలా పెడతారు కాలేజ్. అపార్ట్ ఆఫ్ ఇట్ ఇంకా నార్మలే. ఇది మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 అనేది మాత్రం పక్కా మీకు కూడా పెడతారు. బట్ ఇనిషియల్లీ ఏంటంటే కొంచెం చేంజెస్ అనేవి కనిపించవచ్చు. నెక్స్ట్ రూల్ వచ్చేసి ల్యాప్టాప్స్ కంపల్సరీ మ్యాండేటరీగా మీరు కాలేజ్కి తెచ్చుకోవాలి. బికాస్ ప్రతి ఒక్క క్లాస్లో మీకు ల్యాప్టాప్స్ అనేది అడుగుతారు. ఇది ఒక ఇప్పుడు రూల్ అయిపోయింది, కంపల్సరీ తేవాల్సిందే కాలేజ్కి. బీటెక్ చదువుతుంటే ఇంకా ల్యాప్టాప్ తేకపోతే ఎలా ఉంటుందో ఇంకా బీటెక్ వాళ్ళకే అర్థమవుతుంది. సో ల్యాప్టాప్స్ అయితే మ్యాండేటరీ అండి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ల్యాప్టాప్స్ మ్యాండేటరీ అని, మీకు రేపు పొద్దున్న ల్యాబ్స్లో కంప్యూటర్స్ అనేవి అలాట్ చేయరండి. బికాస్ పోను ఇంకా మీ ల్యాప్టాప్సే అలవాటు అవ్వాలి. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్లేస్మెంట్ కానివ్వండి, ఇంటర్న్షిప్ కానివ్వండి, ప్రతిదీ మీ ల్యాప్టాప్తో చేస్తారు. కాబట్టి అలవాటు అవ్వాలని మీ ల్యాప్టాప్స్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇది చాలా మంచిదే. సో ల్యాప్టాప్స్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ రూల్ వచ్చేసి ల్యాప్టాప్స్ అండి. ల్యాప్టాప్స్ మ్యాండేటరీగా తెచ్చుకోవాల్సిందే. ఇది రూల్ ఏం కాదు, మేబీ రూలే అనుకోండి. బికాస్ ఇప్పుడున్న ప్రజెంట్ బీటెక్ సినారియోలో ప్రతి ఒక్కళ్ళకి ల్యాప్టాప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వర్క్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది మీరు ల్యాప్టాప్లోనే చేస్తారు. కాబట్టి ల్యాప్టాప్స్ ఇంపార్టెంట్. అండ్ వచ్చే ప్రతి ఫ్యాకల్టీ ఎక్సెప్ట్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్స్ అడుగుతారు. అండ్ ల్యాప్టాప్స్తోనే
పని ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ అ రూల్ అనుకోండి. సో ఇదండి కొన్ని రూల్స్ అండ్ ఇన్డెప్త్ చాలానే ఉన్నాయి, అవి మెల్లమెల్లగా చెప్తాను. ఇవి బేసిక్ రూల్స్ అనమాట. కాలేజ్లో ఎలా ఉండాలి, ఏంటి బిహేవియరల్ అంటే మన ఫ్యాకల్టీతో ఎలా ఉండాలి, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవద్దా లైక్ ఇంటర్మీడియట్ లాగా, అండ్ కాలేజ్ యొక్క క్యాంటీన్ ఏంటి, కాలేజ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇన్డెప్త్గా ఇంకొన్ని వీడియోస్ చేస్తాను. రేపు ఆర్ వెల్లుండి పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ టాపిక్స్ మీద, బికాస్ చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. కాలేజ్ జాయిన్ అయ్యే ముందు నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ రీచ్ అంత పోతుంది అండ్ వీడియో అంత హైప్కి వెళ్తుంది అనమాట. సో కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో రేపు పొద్దున్న మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.